ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కుకింగ్ వీడియోస్ అండి. ఈరోజు నేను చేసిన వంట కాకరకాయ ఫ్రై అండి. పప్పు కాకరకాయ ఫ్రై చేశానండి. కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి, కాకరకాయలు ఫ్రై చేద్దామని 1/2 కేజీ తీసుకున్నానండి. తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఒక అరగంట ఉంచుకోవాలి వీటిని. దీనిలో ఇగోండి కాకరకాయ కారంలోకి కావాల్సినవన్నీ చూపిస్తున్నానండి. ఇగోండి 100 గ్రాములు ఎండుమిరపకాయలండి, కొంచెం కరివేపాకు, 100 గ్రాములు కొబ్బరి అండి, 4 స్పూన్లు ధనియాలండి, 1 స్పూన్ జీలకర్ర, 1 చిన్నుల్లిపాయ వేసుకుంటానండి. ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలండి. లాస్ట్లో ఇవి వేయించుకొని పల్లీలు ఇవి వేస్తానండి. కాకరకాయ కూర చేదు నేను తినను అనేవాళ్ళు కూడా తింటారండి. కాకరకాయ కూర నేను చేసేటప్పుడు మీకు చూపిస్తాను. కారంకి అన్నీ చూపించా కదండి. ఇవన్నీ మిక్సీలో ఇట్లా పట్టుకోవాలండి. ఇట్లా మిక్సీలో వేసేసుకొని ఇలా వేసుకోవాలండి. మరీ మెత్తగా అవసరం లేదండి. ఇవ్వండి ఫ్రెండ్స్, కాకరకాయలు బాగా ఉప్పులో నానబెట్టుకున్నా కదండి. కాసేపు ఒక అరగంట నూనె కాగాక నూనెలో వేసుకొని అన్ని ఇట్లా వేసుకొని ఎర్రగా ఏగేదాకా నూనెలో వేసుకొని తీసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఎర్రగా కాకరకాయలు వేయించుకోవాలండి. ఆయిల్లో వేయించుకొని ఈ ఒకసారి తీసుకోవాలండి. మనం ఒక ప్లేట్లోకి ఉంచుకొని ఈ కారపొడి వేసుకున్నాం కండి. ఈ కారపొడి ఇందులో వేసుకోవాలి. కారపొడి కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఇవ్వండి పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇవి కూడా కారంలోని కాకరకాయల్లోని ఉప్పు వేసుకున్నాను కండి. ఇంకా అవసరం లేదు, సరిపోయింది మనకి. ఇట్లా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారింది కండి. ఈ కారం పచ్చి వాసన పోయేదాకా ఇట్లా వేపుకున్నాక వేగిందండి. ఇప్పుడు ఇక ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. తిప్పుకోవాలండి కొంచెం సేపు. ఇది ఒక వారం 10 రోజులు నిలవ ఉంటుందండి. అయితే మేమైతే ఇదిగోండి పప్పు కూడా పక్కన పెట్టుకున్నాం. పప్పులోకి ఇది బాగుంటుందండి. క్యారేజీలు తీసుకెళ్ళి ఇట్లా తయారు చేసుకోవచ్చు అండి. 2-3 రోజులైనా వాళ్ళు వాడుకోవచ్చు. పోయిందండి కాకరకాయ కారం. ఇది నిలవ ఉండేదండి. ఇది అండి, ఇది ఒక వెరైటీ పల్లీలు కాకరకాయ. ఇదిగోండి నేను చేసుకొని భోజనం చేయబోతున్నానండి. ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చూపిస్తానండి. నెయ్యి వేసుకున్నాను. పప్పు కాకరకాయ ఫ్రై మీరు కూడా చేసుకోండి. నా వీడియో చూసి చాలా బాగుందండి. ఇదిగోండి చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా చేసుకొని తినండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.